ఆచి చికెన్ మసాలా. నిర్మల్ జిల్లాలోని తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదివాసీ ప్రజలు భారీ పాదయాత్రకు పూనుకున్నారు. పెంబి మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామాల్లో దొత్తివాగు దాటేందుకు వంతెన, రోడ్డు మార్గాలు నిర్మించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. మొత్తం 75 కిలోమీటర్ల యాత్రలో భాగంగా నిన్న యాపలగూడలో ప్రారంభించగా 35 కిలోమీటర్లు సాగి నేడు ఖానాపూర్కు చేరుకుంది. పెంబి మండలంలోని దొత్తివాగు ప్రభావంతో 16 గ్రామాల రాకపోకలు కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో గర్భిణీలు కాన్పుల కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, వాగు దాటలేక తల్లి పిల్లల చనిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్ నిమ్స్కు పోవాలంటే వాగుపై వంతెన కడితే దూరభారం తగ్గుతుందని తెలిపారు. 16 గ్రామాలకు ఒకే ఒక్క బోరు ఉండడంతో ఎండాకాలం నీళ్లకు తీవ్ర కటకట ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ నుంచి కలెక్టర్ అవార్డు అందుకున్నారని, కానీ ఆ అభివృద్ధి తమ గ్రామాల్లో కనిపించడం లేదన్నారు. మరో 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రేపు నిర్మల్ కలెక్టర్కు సమస్యలు వివరిస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే అక్కడే దీక్ష చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుడత రవీందర్ తెలిపారు. మండలంలో ఆదివాసీ గ్రామాల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. చాలా సమస్యల మీద సతమతమవుతా ఉన్నారు. ఈ రోజు యాపల్గూడలో ప్రారంభమైంది పాదయాత్ర. 75 కిలోమీటర్ల పాటు 3 రోజుల పాటు కొనసాగి భగత్ సింగ్ వర్ధంతి రోజున మార్చి 23వ తారీఖున నిర్మల్ కలెక్టరేట్ వద్ద ముగుస్తుంది. ఈ సందర్భంగా వీళ్లు కోరేది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లని కూడా ఆదివాసీ గ్రామాలలో నిర్మాణం కానియకుండా అడ్డుకుంటున్నారు. ఆల్రెడీ బేస్మెంట్ వరకు లేచినటువంటి ఇళ్లను కూడా కట్టడాన్ని ఆపేశారు. మంచినీళ్ల బోర్లు వేయనివ్వటం లేదు. ఈ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో ఒక సమాంతరమైనటువంటి పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కలెక్టరు, పీఓ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఎంపీ గారికి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు, బీజేపీ ఎంపీ అయినా, అట్లనే ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకోవాలి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ వేధింపులు అనేది ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దొత్తివాగు అక్కడ ఉన్నది. ఆ వాగు మీద బ్రిడ్జి కనుక నిర్మాణం చేస్తే 16 గ్రామాలకి అది ఉపయోగం జరుగుద్ది. దాని మీద ఎందుకు నిర్మాణం చేయట్లేదు? ఈ రోజు పెంబి మండలానికి జాతీయ స్థాయిలో 2వ అవార్డు వచ్చింది, నీతి ఆయోగ్ ఇచ్చిందని అంటున్నారు. చాలా సంతోషం. కానీ ఇవాళ గ్రామాలలో మంచినీళ్లు లేకుండా చేసి, బోర్లు వేయకుండా చేసి, కరెంటు వేయకుండా చేసి, ఇందిరమ్మ ఇళ్లు కట్టనేయకుండా చేసి, ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి అభివృద్ధి పథకాలు లేకుండా చేసి ఏ రకంగా ఇది 2వ స్థానంలో ఉందని చెప్పుకుంటారు? సిగ్గు. అందుకని చెప్పి ఈ యంత్రాంగానికి గాని, ఈ అధికారులకు గాని, ఈ ప్రజాప్రతినిధులకు గాని ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ పెంబి మండలానికి రావాలి. కలెక్టర్ గారు రావాలి, పిఓ గారు రావాలి, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు రావాలి. ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఈ రోజు ఇక్కడ బ్రిడ్జి ఎందుకు అవసరమో వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.